ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక ముఖ్యమైన టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. అది చాలామంది విషయంలో ఉన్నటువంటి ఒక మ్యారిటల్ ఇష్యూ. అది వైవాహిక జీవితంలో డొమెస్టిక్ వైలెన్స్, హింస, తీవ్ర పరిణామాలు, అలాగే భార్యాభర్తల మధ్య ఘర్షణ వైఖరి తీవ్రంగా ఉండడము, వైలెంట్ ఇన్సిడెంట్స్ జరగడము, ఇటువంటి వాటిని సూచించేటువంటి గ్రహాలు కావచ్చు, స్థానాలు ఏమిటి, అలాగే జెమినీ సిస్టంలో కూడా ఎలా స్టడీ చేయాలి, ఎటువంటి కాంబినేషన్స్ ఉంటే మ్యారేజ్ పట్ల కొంత కేర్ తీసుకుని ఆ చార్ట్ని అనలైజ్ చేయాల్సి ఉంటుంది అనేది ఇక్కడ తెలుసుకున్నాము. ప్రధానంగా ఈ మ్యారేజ్కి సంబంధించినటువంటి వీడియోస్ నేను చాలానే చేయడం జరిగింది. అయినా కానీ ఒక్కొక్క వీడియోలో కొన్ని పాయింట్స్ని డిస్కస్ చేస్తూ కొంతవరకు ఎలాబొరేట్గా విస్తృతంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. అందులో భాగంగా చాలామంది మ్యారిటల్ లైఫ్ని కనుక చూసినట్టయితే నా దగ్గరికి వచ్చినటువంటి కన్సల్టేషన్కి వచ్చినటువంటి చార్ట్స్ ఏజ్తో సంబంధం లేకుండా వయసు ఎంతైనా సరే మ్యారిటల్ ఇష్యూస్ అనేవి తీవ్రంగా ఉండడము, ఎంతోమంది హస్బెండ్స్ వర్బల్ అబ్యూస్, డొమెస్టిక్ వైలెన్స్ అంటే పరుషంగా మాట్లాడడము, అలాగే చేయి చేసుకోవడము, ఇటువంటి సందర్భాలని భర్త నుంచి ఎదుర్కొంటున్నటువంటి ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ఇటువంటి సంఘటనలు జరగడానికి ఏ ప్లానటరీ ఇండికేషన్స్ మనకి తెలియచేస్తాయి? ఒకవేళ మ్యారేజ్ కంపాటబిలిటీ చెక్ చేస్తున్నప్పుడు ఈ కాంబినేషన్స్ కనుక ఉన్నట్టయితే వీలైనంత వరకు ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి కూడా ఇది కొంతవరకు ఉపయోగపడుతుంది. అయితే ఉదాహరణకి ఒక అమ్మాయి చార్ట్లో కొన్ని కాంబినేషన్స్ ఉంటే ఎటువంటి భర్త వచ్చినా సరే ఈమెకి ఆ భర్త నుంచి అటువంటి సమస్యలు ఉంటాయి అని మనం చెప్పచ్చు. అటువంటి సందర్భంలో ఇక వీలైనంత వరకు బెస్ట్ చార్ట్ని సెలెక్ట్ చేసుకుని మ్యారేజ్ ఫైనలైజ్ చేసుకోవడం అనేది ఒక దారిగా మనకు కనపడుతుంది. అదొకటే మనకి సొల్యూషన్గా కూడా కనపడుతూ ఉంటుంది. అయితే ఈ డొమెస్టిక్ వైలెన్స్ అనేది లేదా వర్బల్ అబ్యూస్ అంటే పరుషంగా మాట్లాడడం కావచ్చు, చేయి చేసుకోవడం కావచ్చు, తీవ్రమైనటువంటి ఘర్షణలు కలగడానికి ఏ ప్లానెట్స్ ప్రధానంగా స్టడీ చేయాలి, ఏ స్థానాల్లో ఉంటే ఎక్కువగా ఉంటుంది అని కనుక చూసినట్టయితే ప్రతి ప్లానెట్ కూడా ఏదో ఒక విధంగా మ్యారిటల్ ఇష్యూ ఇచ్చేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటుంది ఆ ప్లేస్మెంట్స్లో ఉన్నట్టయితే. వీటిలో ప్రధానంగా మనం చూడవలసినటువంటి ప్లానెట్స్ కుజుడు, రవి, రాహు, కేతు, శని. అయితే శుభగ్రహాలైనటువంటి శుక్రుడు, బుధుడు, గురువు కూడా మ్యారిటల్ ఇష్యూస్ ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే 7th హౌస్ అనేది చాలా ప్రధానమైనటువంటి హౌస్. అలాగే జెమినీలో దారపాదము, ఉపపాదము, అలాగే దారకారక ప్లానెట్ ఎవరు, ఏ హౌస్లో ఉన్నాడు, ఏ ప్లానెట్స్తో కలిసి ఉన్నాడు, ఇవన్నీ చూసిన తర్వాత మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. మ్యారిటల్ లైఫ్లో హస్బెండ్తో కావచ్చు, వైఫ్తో కావచ్చు ఎటువంటి రిలేషన్ ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుందా మ్యారీడ్ లైఫ్, లేదా చిన్న చిన్న గొడవలు తప్ప ఓవరాల్గా బాగుంటుందా, లేక మేజర్ ఇష్యూస్ జరుగుతూ వైలెంట్ ఇన్సిడెంట్ జరిగేటువంటి అవకాశం ఉంటుందా అని మనం తెలుసుకోవచ్చు. ప్రధానంగా చాలామంది భయపడేటువంటి కుజదోషం విషయానికి వస్తే కుజుడు ఎప్పుడైతే 7th హౌస్లో ఉంటాడో వచ్చేటువంటి స్పౌస్, అమ్మాయిల విషయంలో కనుక 7th హౌస్లో కుజుడు ఉంటే సాధారణంగా వచ్చేటువంటి హస్బెండ్ చాలా షార్ట్ టెంపర్ ఉన్నటువంటిగా ఉండడము, ఒక్కొక్కసారి 7th హౌస్లో ఉంటే ఈ వ్యక్తి కూడా షార్ట్ టెంపర్ ఎక్కువగా ఉండడం, ఎందుకంటే లగ్నాన్ని చూస్తూ ఉంటుంది. ఎంత స్ట్రాంగ్గా వీక్షణ చేస్తున్నాడు, లగ్నాధిపతితో సంబంధం ఏంటి, దీన్ని బట్టి మనకి ఒక ఐడియా అనేది వస్తుంది. 7th హౌస్ కుజుడు, లగ్నంలో కుజుడు, ఈ రెండూ కూడా మ్యారిటల్ లైఫ్లో అగ్రెసివ్ ఈవెంట్స్, తీవ్రమైనటువంటి సంఘటనలు జరగడానికి కారణమైనటువంటి ఒక ప్లేస్మెంట్. అందులోనూ కుజుడు వక్రించి ఉంటే మరికొంత ఎక్కువగా ఘర్షణ అనేది ఉంటుంది. ముఖ్యంగా 7th హౌస్లో కుజుడు ఉన్నప్పుడు పార్ట్నర్ చాలా మొండి స్వభావం ఉన్నవాడుగా ఉండడము, లేదా అమ్మాయి చాలా మొండి స్వభావం కలదిగా ఉండడము, చెప్పిన మాట వినకుండా తను అనుకున్నదే జరగాలంటే ఒక మొండి పట్టుదల, దీనివల్ల చాలా తీవ్రమైన ఘర్షణ, అలాగే ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్ వల్ల ఇద్దరికి కూడా ఘర్షణ పెరిగి భర్త చేయి చేసుకోవడము, ఇటువంటి ఈవెంట్స్ కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కుజుడు విషయంలో కొంత ఆలోచించిన నిర్ణయం తీసుకోవడం అనేది హెల్ప్ చేస్తుంది మ్యారిటల్ హ్యాపీనెస్కి. అదేవిధంగా శని కూడా 7th హౌస్, 8th హౌస్
ముఖ్యంగా సెకండ్ హౌస్లో కనుక్కున్నట్టయితే తీవ్రమైన మ్యారిటల్ ఇష్యూస్ ఇస్తాడు. సెకండ్ హౌస్లో ఉన్నటువంటి శని వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ప్రాబ్లమ్స్ కంటే కూడా ఫ్యామిలీ ఇష్యూస్ అనేది ఎక్కువగా ఇచ్చేటువంటి అవకాశం ఉండే ప్లేస్మెంట్ అది. అంటే అబ్బాయి అమ్మాయి యొక్క తల్లిదండ్రులు కూడా ఘర్షణలో ఇన్వాల్వ్ అవడము, ఆ ఫ్యామిలీస్ రెండింటికి మధ్య కూడా చాలా గ్యాప్ ఉండడము, ఇటువంటి పరిణామాలు అనేవి కలుగుతాయి సెకండ్ హౌస్లో శాటర్న్ ఉన్నప్పుడు. అందులోనూ వక్రించి కనుక ఉన్నట్టయితే మరింత తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక రాహు విషయానికి వచ్చినట్టయితే సెవెంత్ హౌస్లో రాహువు ఉండి సెవెంత్ లార్డ్ కూడా రాహుకి దగ్గరగా క్లోజ్గా ఉండడము, లేకపోతే సెవెంత్ లార్డ్ వీక్గా ఉండడము, డెబిలిటేట్ అయ్యి ఉండడము, ఇటువంటి పరిస్థితుల్లో కనుక ఉన్నట్టయితే పార్ట్నర్, ఉదాహరణకు అమ్మాయికి కనుక అటువంటి కాంబినేషన్ ఉన్నట్టయితే భర్త చాలా ఒక పర్వర్టెడ్ థింకింగ్గా ఉండడము, సైకలాజికల్ ఇష్యూస్ ఉంటే ఒక సైకోలాగా బిహేవ్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే ఆత్మన్యూనతా భావంతో ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెడుతూ ఉండడము, ఇటువంటి సమస్యలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యంగా సెవెంత్ హౌస్లో రాహు చంద్ర, రాహు బుధ, రాహు ప్లస్ శుక్ర, ఇవి చాలా ప్రాబ్లమ్స్ ఇండికేట్ చేసేటువంటి కాంబినేషన్స్. శుక్ర రాహుల కలయిక ఉన్నట్టయితే హస్బెండ్ నుంచి చాలా తీవ్రమైనటువంటి ఘర్షణ వైఖరి కావచ్చు, డామినేషన్ నేచరు, చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా అవతల మనిషిని అంటే భార్యని ఇబ్బంది పెడుతూ ఉండడము, ఇటువంటి సమస్యాత్మకమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది శుక్ర రాహుల కలయిక. అలాగే రాహు బుధుల కలయిక. రాహు బుధుడు కలిసి సెవెంత్ హౌస్లో ఉన్నట్టయితే అది కూడా హస్బెండ్, ముఖ్యంగా అమ్మాయి కనుక ఉన్నట్టయితే హస్బెండ్ ఒక విధమైనటువంటి తనకంటూ ఒక ఆలోచన ధోరణితో ఉండి ఎదుటి వ్యక్తిని పట్టించుకోకుండా ఇబ్బంది పెడుతూ ఉండడము, ఇటువంటి సైకలాజికల్ ఇష్యూస్ ఉండేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక రవి రాహుల కలయిక సెవెంత్లో ఉంటే తీవ్రమైన ఘర్షణ, అది విడాకులకి, డైవర్స్కి దారితీసేటువంటి కాంబినేషన్. కాబట్టి రాహు విషయంలో కూడా కొంత పరిశీలన అనేది చేయాల్సి ఉంటుంది. ఇక కేతు విషయానికి వస్తే సడన్ ఈవెంట్స్, వైలెంట్ ఈవెంట్స్, ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది సెవెంత్ హౌస్, ఎయిత్ హౌస్, ఇటువంటి హౌసెస్లో కేతు ఉన్నట్టయితే. కాబట్టి పాపగ్రహాలన్నీ కూడా సెవెంత్ హౌస్లో, ఎయిత్ హౌస్లో తమదైనటువంటి యొక్క ధోరణిలో సమస్యల్ని కలిగిస్తాయి. శుభగ్రహాలు కూడా సెవెంత్ హౌస్లో ఉండి నెగిటివ్గా, వీక్గా కనుక ఉన్నట్టయితే, బుధుడు సిక్స్త్ లార్డే సెవెంత్ హౌస్లో ఉన్నట్టయితే, ఉదాహరణకి మకర లగ్నానికి బుధుడు సిక్స్త్ లార్డ్ అయ్యి కర్కాటక రాశిలో సెవెంత్ హౌస్లో కనుక ఉన్నట్టయితే అది కూడా మ్యారిటల్ ఇష్యూస్ ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే శుక్రుడు సెవెంత్ హౌస్ ప్లేస్మెంట్ అనేది ఎప్పుడు కూడా ప్రాబ్లమేటిక్ ప్లేస్మెంటే. గురువు కూడా అమ్మాయిల విషయంలో ముఖ్యంగా సెవెంత్ హౌస్లో ఉన్న, ఎయిత్ హౌస్లో ఉన్న చాలా తీవ్రమైనటువంటి మ్యారిటల్ ఇష్యూస్, హస్బెండ్ నుంచి డామినేషను, అర్థం చేసుకునే హస్బెండ్ ఉండడము, మానసికంగా ఎక్కువగా కృంగిపోతూ నలిగిపోతూ ఉండడము, ఇటువంటి సందర్భాలు మనం ఎన్నో కూడా చూడొచ్చు. శుభగ్రహాలు కావచ్చు, పాపగ్రహాలు కావచ్చు, ప్రాబ్లమ్స్ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్లో కనుక ఉన్నట్టయితే మ్యారేజ్ రిలేటెడ్ హౌసెస్లో కొంత ఆలోచించిన నిర్ణయం తీసుకోవడం అనేది మేలు చేస్తుంది. అలాగే జైమిని పద్ధతిలో చూసినట్టయితే దారకారక గ్రహం ఏ ప్లానెట్ అయిందో ఆ ప్లానెట్ కనుక పాపగ్రహాలతో ఉన్న, పాపస్థానాల్లో ఉన్న చాలా సమస్యలు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సిక్స్త్ హౌస్ యొక్క ఆరుడం, షష్టారూఢము, ఎయిత్ హౌస్ యొక్క ఆరుడం అంటే అష్టమారూఢము, ఈ హౌసెస్లో కనుక దారకారక ప్లానెట్ ఉంటే కొంత ప్రాబ్లమేటిక్ రిజల్ట్స్ని ఇస్తాడు. వారి యొక్క వైవాహిక జీవితంలో ఎన్నో ఘర్షణలు, వైలెంట్ ఇన్సిడెంట్స్, ఆర్గ్యుమెంట్స్, తీవ్రమైనటువంటి ఆర్గ్యుమెంట్స్, ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుజుడు కనుక అలా ఉన్నట్టయితే ఎక్కువగా ఉంటుంది, లేదా కుజుడు ఆ ప్లానెట్తో కనుక కలిసి ఉన్నట్టయితే ఈ రిజల్ట్స్ మరింత ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పరాశరాల్లో ఈ హౌసెస్, ప్లానెట్స్ని ఇలా స్టడీ చేయాలి. ఇక జైమినిలో కూడా దారకారక ప్లానెట్ ఎవరు, అలాగే దారపాదం ఏదైంది అంటే సెవెంత్ హౌస్ యొక్క ఆరుడం, దారపాదం ఏ రాశి అయింది, అందులో ఏ ప్లానెట్స్ ఉన్నాయి. ఇందాక చెప్పినటువంటి పాపగ్రహాలు దారపాదంలో ఉంటే కూడా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. అలాగే ఉపపాదం నుంచి సెవెంత్ హౌస్లో, ఉపపాదం నుంచి ఎయిత్ హౌస్లో ఏ ప్లానెట్స్ ఉన్నాయి. ఈ సెవెంత్ అండ్ ఎయిత్ హౌసెస్ ఉపపాదం నుంచి కొంత మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. అందులో మ్యాలిఫిక్స్ కనుక్కున్నట్టయితే వారి యొక్క జీవితంలో ఎన్నో అగ్రెసివ్ ఈవెంట్స్ అనేది ఉంటాయి మ్యారిటల్ లైఫ్లో. కాబట్టి ముఖ్యంగా మ్యారిటల్ లైఫ్లో చూడవలసిన జైమిని సిస్టంలో దారపాదము, దారకారక గ్రహము, ఉపపాదము, అలాగే ఆరుడ లగ్నం నుంచి కారకాంశ లగ్నం నుంచి కూడా రిజల్ట్స్ని స్టడీ చేయాలి. అదేవిధంగా దారకారక గ్రహము నవాంశలో ఏ రాశిలో ఉందో ఆ రాశి
ధారకారక నవాంశ రాశి అవుతుంది. ఆ రాశి నుంచి D1 చార్ట్లో ప్లానెట్స్ ఎలా ఉన్నాయి ఇవి కూడా స్టడీ చేయాలి. ఇవన్నీ కూడా చాలా అంశాలు మనం పరిశీలన చేయాల్సి ఉంటుంది. కొన్ని అంశాలు మనం ఇగ్నోర్ చేస్తే దానివల్ల ప్రాబ్లమ్స్ కలిగినప్పుడు మనకి రీజన్ అనేది అంతుచిక్కకుండా ఉంటుంది. ఎందువల్ల కాంబినేషన్స్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఎందుకు ఇంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని కనుక ఆలోచించినట్టయితే కొన్ని అంశాలు మనం జెమినీలో పరిశీలించకపోవడం వలన. అయితే అటువంటి ప్రాబ్లమ్స్, అటువంటి గ్రహాల యొక్క దశ కనుక నడుస్తున్నట్టయితే ఆ గ్రహానికి సంబంధించిన రెమెడీస్ కనుక చేసుకున్నట్టయితే తప్పకుండా వారి యొక్క మ్యారిటల్ లైఫ్లో కొంత స్వాంతన, కాస్త పీస్ఫుల్ ఎన్వైర్న్మెంట్, పీస్ ఆఫ్ మైండ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరి చార్ట్లో ఉందో ఆ ప్లేస్మెంట్, ఆ కాంబినేషను వారు ముఖ్యంగా రెమెడీస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇద్దరు చార్ట్స్ కూడా అలా ఉన్నప్పుడు ఏది బలంగా ఉంటే వారి యొక్క స్ట్రెంగ్త్ని బట్టి అవతల వ్యక్తిని ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇద్దరు కూడా రెమెడీస్ చేసుకుంటూ ఉన్నట్టయితే చాలా మటుకు అది రెమెడీస్ ఎప్పుడు కూడా మెంటల్ ప్లేన్ మీద యాక్ట్ చేస్తాయి కాబట్టి మానసికంగా మార్పును తీసుకొచ్చి మ్యారిటల్ లైఫ్లో కొంత పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ని తీసుకురావడానికి ఉపయోగపడతాయి రెమెడీస్. కాబట్టి తప్పకుండా ఇటువంటి స్టడీని చేసి వీలైనంత వరకు గ్రహాలకు సంబంధించిన రెమెడీస్ చేస్తూ ఉన్నట్టయితే చాలా మటుకు మ్యారిటల్ ఇష్యూస్ సాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే మానసికంగా మార్పు అనేది వస్తుందో చాలా మటుకు సాల్వ్ అయిపోతాయి ప్రాబ్లమ్స్ అన్నీ కూడాను. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని కోణాల్లోనూ ప్రాబ్లమ్స్ కారణమైనటువంటి గ్రహాల యొక్క ప్లేస్మెంట్, అలాగే ఏ గ్రహాలతో కలిసి ఉన్నాయి, ఉదాహరణకి నీచలో ఉన్నప్పుడు ఆ గ్రహం యొక్క పాజిటివిటీ తగ్గిపోతుంది. అలాగే రెట్రోగ్రేడ్ అయి ఉన్నప్పుడు ఆ ప్లానెట్ మరింత ఎక్కువగా సమస్యలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. అలాగే అస్తంగతం చెందినటువంటి ప్లానెట్ 7th లార్డ్ అస్తంగతుడైన ఆ మ్యారిటల్ లైఫ్లో కొంత ఇబ్బంది, ఘర్షణ వాతావరణం ఇది రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని వీలైనంత వరకు రెమెడీస్ చేసుకుంటూ పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకెళ్ళినట్టయితే చాలా మటుకు ఆ ప్రాబ్లమ్స్ అనేది అవాయిడ్ చేయడానికి వీలుంటుంది. రెమెడీస్ ఎప్పుడు కూడా మెంటల్ ప్లేన్లో యాక్ట్ చేస్తాయి, మానసికంగా ఆ వ్యక్తికి పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తాయి. కాబట్టి చేసుకోవడం అనేది ఎంతో మేలు చేస్తుంది జాతకుడికి. కాబట్టి ఈ రెమెడీస్ని పాటిస్తూ ముఖ్యంగా పరాశర సిస్టంలో అలాగే జెమినీ సిస్టంలో 2 సిస్టమ్స్లో కూడా అనలైజ్ చేయడం అనేది చాలా చాలా అవసరము. అలాగే శుక్రుడి నుంచి రిజల్ట్స్ చూడాలి, చంద్రుడి నుంచి కూడా ఈ ప్లేస్మెంట్స్ని అనలైజ్ చేయాలి. వీటితో పాటుగా స్త్రీల విషయంలో ఫీమేల్ చార్ట్స్లో గురువు యొక్క ప్లేస్మెంట్ని ప్రత్యేకంగా స్టడీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే స్త్రీలకి గురువు భర్తృకారకుడు. ఇటువంటి గురువు ఎప్పుడైనా సరే శుక్రుడితో కలిసి ఉన్న, శుక్రుడితో ఎక్స్చేంజ్ చేసిన, హౌస్ ఎక్స్చేంజ్, కొంత డొమెస్టిక్ ఇష్యూస్ అంటే ఫ్యామిలీ ఇష్యూస్ ఉండేటువంటి సందర్భాలను మనం చూడొచ్చు. 2 శుభగ్రహాలే కాబట్టి ప్రాబ్లమ్స్ ఉండవు అని అనుకోవడానికి వీల్లేదు. గురు శుక్రుల కలయిక, గురు శుక్రుల పరివర్తన అనేది మ్యారిటల్ ఇష్యూస్ ఇవ్వడానికి చాలా చాలా దోహదం చేసేటువంటి ఒక అంశము. దీన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది అనలైజ్ చేసేటప్పుడు. ఈ విధంగా మ్యారిటల్ అనాలిసిస్ చేసేటప్పుడు ఒకవేళ అటువంటి ప్లానెట్ యొక్క దశ కనుక నడుస్తున్నట్టయితే వీలైనంత జాగ్రత్తలు పాటించి రెమెడీస్ చేసుకోవడం వల్ల చాలా మటుకు సమస్యల్ని, అసలు సమస్యలు ట్రిగర్ కాకుండా కూడా నివారించుకోవడానికి వీలవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.